నెల్లూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల కార్యక్రమం రవాణా అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ కూర్మనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రహదారుల్లో వాహనాలు నడుపుతున్న సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రోడ్డు వారోత్సవాలని చెప్పేసి సెంట్రల్ మరియు మన స్టేట్ గవర్నమెంట్ వారి సూచన మేర మనం రోడ్డు భద్రతా వారోత్సవాలను జరుపుకుంటున్నాం సార్. అయితే ఈ యాక్సిడెంట్స్ పెరుగుతున్న దృష్ట్యా ఆ యొక్క గ్రావిటీని పరిగణలోకి తీసుకుని ఒక వారం చేస్తేనే కాదు, దీన్ని ఇంకా ఎక్కువ చేయాలి అనే ఉద్దేశంతో మార్ట్ అంటే మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు ఈసారి 1 month ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి రోడ్డు భద్రత మాసోత్సవాలు చేయాలని చెప్పి మనకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. ఇందులో భాగంగా యాక్చువల్ గా ఇది జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14 దాకా యాక్చువల్ గా ప్రోగ్రామ్ చేశారు సార్. కానీ మనకు సంక్రాంతి పండుగ ఎంతో పర్వదినమైన పండుగ కాబట్టి మనకు ఒక 5 రోజులు ఎగ్జంప్షన్ ఇచ్చి ఈ రోజు అంటే 20వ తారీఖు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 19వ తారీఖు దాకా ఈ యొక్క ప్రోగ్రామ్ ని నిర్వహించమని చెప్పేసి మన యొక్క ప్రభుత్వం వారు ఆదేశాలు ఇవ్వడం. ఈ వారోత్సవాలు నిర్వహించారు అంటే డీడీసీ గారు చెప్పారు. దీని యొక్క ప్రాముఖ్యత గుర్తించి ఒక వారం అయితే సరిపోతుంది, మాసోత్సవాలు నిర్వహించాలి అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం వారు మాసోత్సవాలు మొదలుపెట్టడం. ఈ మాసోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం మీ అందరికీ తెలుసు. ఒక యాక్సిడెంట్ జరిగింది, ఒక ప్రాణం పోయింది అంటే ఒక కుటుంబం రోడ్డు మీద పడిపోయింది. అది మనం రొటీన్ గా చూసి ఒక యాక్సిడెంట్ అయిపోయి పక్క నుంచి ఒక 5 నిమిషాలు బాధపడి వెళ్ళి అలా కాకుండా ప్రతి వాళ్ళు కూడా దాన్ని కార్యక్రమం తీసుకుని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లే కాకుండా ఏవైతే వారోత్సవాలు ఉన్నాయో దాంట్లో భాగంగా ఏంటంటే ఈ సంవత్సరం నుండి 1 month జరపాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మంచి నిర్ణయం. అంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడే చెప్పారు మనకి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారు సుమారు 8,000 మంది ఏటా మరణిస్తున్నారు అనేసి అంటే అది చాలా ఎక్కువ మంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాల్సి వస్తుంది. అలాగే నెల్లూరు జిల్లాలో వస్తే నియర్లీ 436 members చనిపోయారు అని చెప్పేసి దాంట్లో మళ్ళీ చూస్తే ఏవైతే ఇప్పుడు NH-16 కానీ లేదంటే 67 కానీ లేకపోతే నెక్స్ట్ ఉన్న స్టేట్ హైవేస్ ఏవైతే ఉన్నాయో సో వాటి మీద ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. అంటే ప్రమాదాలు జరగడానికి కారణం ఏంటి అంటే రోడ్డు ఎక్కడైతే విశాలంగా ఉండి టెంప్టింగ్ గా ఉంటుందో సో అలాంటి దగ్గర ఎక్కువగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయని చెప్పి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.